ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో సింపుల్ బుటీస్తో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి. అలాగే మీడియం రేంజ్లో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా 2 కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్ కూడా షేర్ చేస్తున్నాము. ఇప్పుడు షేర్ చేస్తున్న బ్లౌజ్ వీడియోస్లో బుటీస్ ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అన్నీ హరిత గారివండి. సో ఈ డిజైన్స్ మొత్తం కలెక్షన్ శారీస్తో కలిపి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. మా ఛానల్లో ఇవాళ ప్లే చేసే వీడియోలో ఎలాంటి కంటెంట్ ఉండబోతుందని ఇక్కడ మీకు చిన్న క్లిప్పింగ్స్ ద్వారా యాడ్ చేస్తున్నాము. ఈ వీడియోలో మీరు ఎలాంటి బ్లౌజెస్ చూడబోతున్నారని. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా మా కంటెంట్ అనేది చూడొచ్చు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో చూడాలని ఏం లేదండి, మీకు ఫ్రీగా ఉన్న టైంలో మా వీడియోని చూడొచ్చు. అలాగే ఛానల్లో ప్లేలిస్ట్లో వీడియోలు ఉంటాయి, ఇంకా కంప్యూటర్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్. ఒకసారి అవి కూడా చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇవాళ షేర్ చేసే కలెక్షన్ మొత్తం ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి. సో బుటీస్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ఇలా మొత్తం సింపుల్ బుటీస్తో, ఎక్కువ హెవీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలా చిన్న చిన్న బుటీస్ కూడా ట్రై చేయొచ్చు. సో ఈ బుటీస్తో ఉన్న డిజైన్స్తో పాటు ఇంకా మీడియం రేంజ్లో ఎప్పుడు రెగ్యులర్గా వేయించుకునే వర్క్, కొత్తగా వచ్చిన వర్క్స్ డిజైన్స్ కూడా మీకు షేర్ చేస్తాము. సో డీటెయిల్గా మీకు అయితే అప్లోడ్ చేస్తాము వీడియోలో. అసలు కలెక్షన్ ఎలా ఉండబోతుందని ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాము. ఆల్రెడీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయి వర్క్ మొత్తం చూసేద్దాం 1 by 1గా. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. బ్యాక్ పార్ట్లో మొత్తం గోల్డ్ కలర్ బీడ్స్, గోల్డ్ జరీ బీడ్స్లో కూడా పైప్ బీడ్స్ ఉంటాయి, అవి యూస్ చేసాము గోల్డ్ బీడ్స్లో. సో మిడిల్ పార్ట్లో శారీలో ఉండే కుందన్ అనేది 3D ఇలా ఉంటుంది, ఆ కుందన్ అనేది యాడ్ చేసాము ఇక్కడ. ఒకసారి డీటెయిల్గా చూడండి. జస్ట్ ఇలా ఉంటుంది బుటీ అంతే. ఈ బుటీస్ ఆల్ ఓవర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే వర్క్ వస్తుంది. పైపింగ్ అనేది ఇలాగా ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ పైపింగ్, రైట్ సైడ్ ఇలా 3 బుటీస్ వస్తాయి. హ్యాండ్కి కూడా బోర్డర్లో పైపింగ్, జస్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే ఇలా సింపుల్గా వస్తుంది వర్క్. సో ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ అనేది చూద్దాము. ఇది కంప్లీట్గా సిల్వర్ కలర్ జరీ యూజ్ చేసాము. బ్యాక్ నడుం దగ్గర బ్యాక్ సైడ్ సిల్వర్ కలర్ పైపింగ్ ఇచ్చాము టిష్యూతో. హ్యాండ్కి బోర్డర్లో కూడా సేమ్ టిష్యూ ఫ్యాబ్రిక్తో పైపింగ్ ఇచ్చేసాము. బుటీస్ చూడండి, ఇక్కడ సీక్వెన్ అండ్ జరీ వైట్ పర్ల్ యూజ్ చేసాము. సిల్వర్ చమ్కీ ఇలా ఈ మెటీరియల్తో ఇలా బుటీస్ వస్తాయి, చిన్న బుటీస్. ఫ్రంట్ సైడ్ కూడా ఇలానే మొత్తం 4 బుటీస్ వస్తాయి. 1 సైడ్ పైపింగ్ వస్తుంది, ఇలా ఉంటుంది. జస్ట్ సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మీకు పిక్చర్ యాడ్ చేస్తున్నాం చూడండి. ప్రతి బ్లౌజ్ డిజైన్ షేర్ చేసిన తర్వాత రిఫరెన్స్ అలా పిక్చర్ అనేది మీకు యాడ్ చేస్తాము. నెక్స్ట్ డిజైన్ చూడండి. ఇది కూడా సింపుల్ స్ప్రింగ్ అండ్ నాట్స్ ఇచ్చాము. లాంగ్ అండ్ షార్ట్ నాట్స్లో ఉంటాయి కదా, అవి సీక్వెన్తో యూజ్ చేసి ఇచ్చాము. ఇక్కడ కూడా అంతే పైపింగ్, హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, నడుం దగ్గర ఇలా పైపింగ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వర్క్ ఏం రాదు, జస్ట్ నార్మల్గా పైపింగ్ కూడా నీట్గా ఉంది చూడండి. సో ఇదొక సింపుల్ బుటీ. ఇది కూడా నెక్స్ట్ బుటీ వెరైటీలోకి వెళ్ళిపోదాము. చాలా చిన్నగా ఉంటుంది, తిలకం షేప్ టైప్లో బుటీస్ వస్తాయి. ఇక్కడ సిల్వర్ కలర్ జర్దోసి స్ప్రింగ్ యూజ్ చేసాము. బ్యాక్ సైడ్ నడుం దగ్గర ఇలా పైపింగ్ వస్తుంది టిష్యూతో. బోర్డర్లో హ్యాండ్కి ఏది వస్తుందో అదే, గోల్డ్ వస్తే గోల్డ్ పైపింగ్, సిల్వర్ వస్తే సిల్వర్ పైపింగ్. ఇక్కడ వైట్ పర్ల్ కూడా యూజ్ చేసాము. కట్ బీడ్స్ కూడా, జర్దోసి స్ప్రింగ్ మొత్తం సిల్వరే. హ్యాండ్కి బోర్డర్లో కూడా ఇలా పైపింగ్ వస్తుంది. సిల్వర్ టిష్యూ వచ్చింది కాబట్టి మ్యాచ్ అయ్యేలాగా పైపింగ్ వేసుకోవడమే. ఇలాగ లెఫ్ట్ సైడ్ పైపింగ్, రైట్ సైడ్ ఇలా చిన్న బుటీస్ వస్తాయి. ఇది ఒక వెరైటీ బుటీస్లో. ఇప్పటి వరకు మీరు చూసిన బుటీస్ అన్నీ డిఫరెంట్ షేప్స్ అండ్ వేరియేషన్స్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూద్దాము. బుటీస్ వెరైటీస్లో ఇది ఫైనల్ బ్లౌజ్ డిజైన్. ఇది కొంచెం చెల్లా ఫ్లవర్ టైప్లో వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో కూడా వర్క్ ఇలా వస్తుంది. పైపింగ్ అనేది ఇంకా ఇక్కడ ఫ్లవర్లో యూస్ చేసాము కదా, శారీ కలర్లో ఆరెంజ్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చాము. సో నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాము శారీస్తో కలిపి ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ. సో ఇప్పటి వరకు బుటీస్తో ఉన్నవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ మీడియం రేంజ్లో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది బుటీస్ ఇలా వైట్ పర్ల్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్తో వస్తుంది. ఇంకా మొత్తం ఇలాగ సిల్వర్ బీడ్స్ అనేవి వస్తాయి. ఫ్లవర్ కూడా ఇలా సిల్వర్ కలర్, లైట్ గ్రే కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్డ్లో ఉంటుంది. ఇలా 2 షేడ్స్ కలర్ లోడింగ్ ఇచ్చాము నెక్ లైన్ దగ్గర. కుందన్స్ అనేవి ఇలా సింగిల్ లేయర్లో వస్తాయి. సో ఇది రెగ్యులర్గా వేసే వర్కే, ఎప్పుడు వేయించుకునే వర్క్.
సో టోటల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం నీట్గా ఇక్కడ జర్కన్ స్టోన్ కుందన్స్ వచ్చాయి, డైమండ్ షేప్ కుందన్స్ అంటారు కదా అవే. ఇలా ఫ్రంట్ సైడ్ కూడా సింపుల్గా వర్క్ వస్తుంది, వన్ సైడ్ పైపింగ్ వస్తుంది. హ్యాండ్స్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము. ఆల్ ఓవర్ బుటీస్ బ్యాక్ ఎలా వచ్చాయో హ్యాండ్కి కూడా వస్తాయి, కింద లైన్ అనేది వస్తుంది. ఇది షోల్డర్ దగ్గర నుంచి కిందకి లుక్ ఇలా ఉంటుంది, సైడ్కి లుక్ ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో ఇలా ఫ్లవర్కి పైన ఇంకో బంచ్ లాగా వస్తుంది. సో హ్యాండ్స్ లుక్ ఇది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ డిజైన్ కంప్లీట్ అయిపోయి. ఇది ఒక డిజైన్ మీడియం రేంజ్లో ఉన్న డిజైన్. నెక్స్ట్ డిజైన్ ఇది కొత్తగా వేస్తున్న డిజైన్, కుందన్ వర్క్తో వస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి బ్యాక్ నెక్. ఒకసారి చూడండి కుందన్ కూడా ఎంత షైనింగ్గా ఉన్నాయో. క్వాలిటీ అనేది మీరు బ్లౌజ్లో కుందన్స్లోనే చూసుకోవాలి, వాడే థ్రెడ్స్ అలా. బుటీస్ కూడా ఇలా రెయిన్బో కుందన్ చుట్టూ బీడ్స్ వస్తాయి, గోల్డ్ కలర్ బీడ్స్. నడుం దగ్గర ఇలా పైపింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డిజైన్ చూడండి, వన్ సైడ్ పైపింగ్ వస్తుంది, వన్ సైడ్ నార్మల్ వర్క్. ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో అలా వర్కే వస్తుంది, బ్యాక్ ఫ్రంట్. హ్యాండ్కి కూడా సేమ్ బోర్డర్ వచ్చి బ్యాక్ సైడ్ వచ్చినట్టే ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి, షార్ట్ లెంత్ హ్యాండ్స్ వస్తాయి. ఒకసారి షైనింగ్ చూడండి కుందన్స్ ఇలా. ఒకసారి వర్క్ డీటెయిలింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇప్పుడు 2 బ్లౌజ్ డిజైన్స్ అయిపోయాయి. సేమ్ బ్లౌజ్ డిజైన్ వేస్తున్నప్పుడు సో ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్. ఇది అన్స్టిచ్డ్ బ్లౌజ్. ఇప్పుడు ఈ పిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ అనేది షేర్ చేస్తాము, ఫినిషింగ్ కోసం పిక్చర్స్ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ సేమ్ వర్క్ అనండి, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది, కుందన్స్ మాత్రమే మారుతాయి. ఇక్కడ రెడ్ కలర్ కుందన్స్ వస్తాయి, రిమైనింగ్ మొత్తం సేమ్ రెయిన్బో కుందన్స్, వైట్ బీడ్ పర్ల్స్ లాగా, అలాగే గోల్డ్ బీడ్స్. ఈ డిజైన్ మొత్తం వస్తాయి. ఇక్కడ ఒకసారి చూడండి బుటీస్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ వర్క్ వస్తుంది, కలర్ కాంబినేషన్ అనేది మారుతుంది అంతే. కుందన్స్ ప్లేస్లో ఇక్కడ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ కాబట్టి దీనిపైన చేసాము. సో ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్. సో ఇలా బ్యాక్ నెక్ డిజైన్ ఇలా సింపుల్గా ఉంటుంది, ఫ్రంట్ కూడా ఇలా ఉంటుంది. హ్యాండ్ కూడా బోర్డర్లో సేమ్ వస్తుంది, ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. ఇది స్టిచ్ చేయకుండా ఉన్నప్పుడు డిజైన్. ఎల్బో లెంత్ వరకు హ్యాండ్స్ వస్తాయి. సో ఇది అంతకుముందు చూపించింది షార్ట్ హ్యాండ్స్, ఇది ఫుల్ లెంత్. సో హ్యాండ్స్ అనేది ఎలా కావాలంటే అలా, బుటీస్ వద్దనుకున్న బుటీస్ లేకుండా కూడా వేయించుకోవచ్చు, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం. సో నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. హ్యాండ్కి బంచ్ లాగా వస్తుంది, బ్యాక్ సింపుల్ వస్తుంది ఈ డిజైన్. ఇలాగా జిగ్జాగ్ స్టిచ్ అనేది ఇచ్చాము. స్కాలప్లో ఇదొక మోడల్, కట్ బీడ్స్ జరీ యూస్ చేసాము. ఆల్ ఓవర్ బుటీస్, వైట్ పర్ల్స్ చుట్టూ జరదోసి స్ప్రింగ్ వస్తుంది, గోల్డ్ కలర్. ఒకసారి ఇది చూడొచ్చు ఫినిషింగ్ వర్క్ కానీ. జస్ట్ చాలా సింపుల్గా ఉన్న డిజైన్ ఇది. ఇలా వైట్ పర్ల్ చుట్టూ జరదోసి బీడ్స్ ఇచ్చాము. ఇక్కడ చూడండి మొత్తం హ్యాండ్కి కూడా కొంచెం ఎక్కువ లైన్స్ వస్తాయి బ్యాక్ నెక్ అంటే. ఆల్ ఓవర్ బుటీస్ వచ్చి మిడిల్ పార్ట్లో ఇలా ఫ్లవర్ బంచ్ వస్తుంది, సిల్వర్ గోల్డ్ కలర్ జరదోసి స్ప్రింగ్. జరీ కూడా యూస్ చేసాము ఈ వర్క్లో, గోల్డ్ కలర్ కట్ బీడ్స్ యూస్ చేసాము. హ్యాండ్ లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. ఇది కూడా అన్స్టిచ్ బ్లౌజ్, జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ పైన మగ్గం వర్క్ చేసాము. సో ఇది పిక్చర్స్ అనేవి మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మగ్గం వర్క్ డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ కంప్యూటర్ బ్లౌజ్ డిజైన్. ఇది మందార పువ్వు షేప్లో ఉండే డిజైన్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగ మనకి కింద 3 పైన 2 మొత్తం 5 ఫ్లవర్స్ వస్తాయి. ఇంకా లీవ్స్ ఇలా కలర్ కాంబినేషన్ శారీలో ఉన్న దాన్ని బట్టి కలర్స్ అనేది వేసుకున్నాము. సిల్వర్, గ్రీన్, ఇక్కడ గ్రీన్ ఫ్లవర్లో మల్టీ కలర్ కుందని యాడ్ చేసాము. లీఫ్కి వైట్ కలర్ వచ్చింది కాబట్టి అక్కడ గ్రీన్ కలర్, అలాగే సిల్వర్ కలర్ మల్టీ కుందన్ అనేది యాడ్ చేసాము ఫ్లవర్ మిడిల్లో. బ్యాక్ చాలా సింపుల్ వస్తుంది, ఓన్లీ నెక్ లైన్ చుట్టూనే వర్క్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో వన్ సైడ్ పైపింగ్ వస్తుంది, వన్ సైడ్ వర్క్. ఇలా గ్రీన్ కలర్ యూస్ చేసాము పైపింగ్కి. ఫ్రంట్ హెమ్మింగ్ వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ డిజైన్ చూద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ ఆల్ ఓవర్ వస్తాయి, ఎల్బో లెంత్ వరకు హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్కి మిడిల్ పార్ట్లో బాగా ఫ్లవర్స్ అనేవి కనిపిస్తాయి, 4 ఫ్లవర్స్ కనిపిస్తాయి. సైడ్కి ఇలా 3 వచ్చేలా కనిపిస్తాయి, 2 సైడ్స్. మొత్తం లీఫ్ ప్యాటర్న్తో ఫిల్అప్ అయిపోయి ఉంటుంది వర్క్ మొత్తం. ఒకసారి చూడండి హ్యాండ్కి బోర్డర్లో కూడా జస్ట్ లైన్ అనేది వస్తుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోనే. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేరు, మిషన్ ఎంబ్రాయిడరీ వేరు. సో ఇలాగా హ్యాండ్ చూడండి
సైడ్కి లుక్ ఇలా ఉంటుంది, షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు పిక్చర్స్ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫైనల్గా ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ ఇప్పుడు మీకు షేర్ చేస్తాము చూడండి. ఈ వర్క్ చాలా బాగుంటుంది, చాలా బ్లౌజెస్కి అయితే మేము వేస్తున్నాము. ఇంకా ఫైనల్గా ఉన్న డిజైన్ చూడండి. బ్యాక్ సింపుల్ జస్ట్ బుటీ అనేది వస్తుంది, సైడ్కి ఇలాగా ఫ్లవర్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో వస్తుంది. నెక్ లైన్ చుట్టూ డిజైన్ ఇలా వస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్ సెల్ఫ్ కలర్ కుందన్ అనేది పెట్టాము చూడండి. డార్క్ గ్రీన్ మధ్యలో గ్రీన్ కలర్ బ్లౌజ్ కలర్ కుందన్, ఇలా వన్ సైడ్ బంచ్ వస్తుంది. ఇక్కడ కూడా గ్రీన్ షేడ్ జరీ యూస్ చేసాము, గోల్డ్ కలర్ డార్క్ గ్రీన్ అను సేమ్ బ్లౌజ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ యూస్ చేసాము. పానీ వర్క్ టైప్లో వస్తుంది డిజైన్. ఫ్రంట్ సైడ్ కూడా వన్ సైడ్ పైపింగ్ వస్తుంది, వన్ సైడ్ వర్క్. హ్యాండ్స్కి సింపుల్గా ఉంటుంది, జస్ట్ బంచ్ వస్తుంది అంతే. బోర్డర్లో పైపింగ్ అనేది ఇచ్చాము. సైడ్కి నార్మల్గా ఉంటుంది, బంచ్ మాత్రమే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చినట్టే హ్యాండ్కి ఇలా బంచ్ అనేది వస్తుంది, కొంచెం డిజైన్ వేరియేషన్తో. ఇది కూడా సింపుల్తో ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్. సో ఇవాళ షేర్ చేసిన కలెక్షన్ ఇంతే అండి. మీకు నచ్చితే ఖచ్చితంగా మా వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.